everyone, this is Ravi Kumar from NSRK Tutorial. So, in the previous class lo, man already trigonometry యొక్క రెండు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. Now ఇప్పుడు ఈ క్లాస్ లో ఈ థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం ఇంకా రెండు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకుందాం. ఇవి 4 మార్క్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు ఇంచుమించుగా సేమ్ మోడల్ కానీ కొంచెం డిఫరెంట్ మార్చి అడిగే అవకాశం ఉంది. అయితే ఇది కానీ ఇది కానీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a is equal to secant theta plus secant a plus tan a. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లం అర్థం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కాస్ థీటా ఉన్నాయి, ఇక్కడ కొసెకన్ థీటా, కాట్ థీటా ఉన్నాయి. సో వీటి మధ్య నుంచి రిలేషన్ మనకి ఏమున్నాయి, అసలు ఏంటివి అన్నది ఒకసారి చూద్దాం. సో కాస్ థీటా అంటే ఇదిలేండి. నెక్స్ట్ కొసెకన్ థీటా చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఫార్ములాస్ రాసాను, మనకు ఉపయోగపడే ఫార్ములాస్ నేను రాసాను. ఇక్కడ కొసెకన్ థీటా అంటే ఏంటి, 1/sin థీటా అంట. అలాగే నెక్స్ట్ ఏంటంటే కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏంటి, cos/sin. కొసెకన్ థీటా అంటే ఏంటి, 1/sin. కాట్ థీటా అంటే ఏంటి, cos/sin. అంటే దీని ప్రకారం మనం ఇక్కడ ఉన్న కాస్ ని కాస్ సైన్ లో రాయగలిగితే మనం కావాల్సిన దాన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. సో లెట్ us see solution. First one I had to consider the LHS. LHS means left hand side. That is square root of 1 plus cos theta by 1 minus cos theta. ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసుకుంటాం, ప్రూవ్ చేసుకుంటూ వస్తాం. ఏం ప్రూవ్ చేయాలి, ద RHS రైట్ హ్యాండ్ సైడ్. వాట్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్, cosecant theta plus cot theta మనం ప్రూవ్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ కన్సిడర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta అని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ చిన్న అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏముంది, స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ మనం ఏం చేయాలి, ముందు క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే నాకు RHS లో స్క్వేర్ రూట్స్ లేవు. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే ఆ స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలని ఎప్పుడు వస్తుంది, అది ఏదైనా స్క్వేర్స్ అయితే మనం ఈజీగా దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది. కాబట్టి దాన్ని స్క్వేర్ లో మార్చడం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta ఇది మనకి ఇచ్చింది. మనం డినామినేటర్ రేషనలైజ్ చేస్తా ఉంటాం, కానీ రేషనలైజ్ అనకూడదు. సో అదే ప్రాసెస్ లో దీన్ని చేసుకుంటూ వద్దాం. అక్కడ ఏంటంటే డినామినేటర్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇర్రేషనల్ నెంబర్స్ ని మళ్ళీ మనం ఏం చేస్తాం, a ప్లస్ బి ఉంటే a ప్లస్ బితో a మైనస్ బితో మల్టిప్లై చేసి దాన్ని ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. కానీ రేషనల్ పదం వాడకూడదు. కానీ అదే పద్ధతిలో ఇక్కడ మనం స్క్వేర్ తీసుకోవడం కోసం ఇక్కడ 1 minus cos theta ఉంది కాబట్టి దీని రివర్స్ లో దేంతో మల్టిప్లై చేయాలంటే 1 plus cos theta తో మల్టిప్లై చేయాలి. కానీ పైన మాత్రం మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ అనేది డిఫర్ అయిపోతుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లం ఎక్కడ చేసినా మనం ఈక్వల్ పెడుతున్నాం, ఈక్వల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఈజ్ ఈక్వల్ ఇది అన్నప్పుడు వాల్యూ డిఫర్ అవ్వకూడదు. అంటే ఒక దాంతో మల్టిప్లై చేసినప్పుడు వెంటనే దాంతో మనం డివైడ్ చేస్తే దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకని, రెండు సేమ్ ఉన్నాయి. ఇది బై ఇది రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. ఇంటూ 1 అంటే దీని వాల్యూ డస్ నాట్ చేంజ్. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ అవ్వకుండానే మనం ఏం చేస్తామంటే ఒక 1 plus cos theta తో పైన కింద కూడా మల్టిప్లై చేయడం. అంటే రెండు దీనిపైన కింద కూడా మనం మల్టిప్లై జరిగింది. ఈ రెండు సేమ్ అయ్యి క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎప్పుడైతే 1 అయిందో ద వాల్యూ ఇస్ నాట్ చేంజ్. సో ఓకే మల్టిప్లై. సో నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పైన సేమ్ రెండు ఒకటే x ఇంటూ x అనుకున్నాం అనుకో, x స్క్వేర్ అవుతుంది కదా. అలాగే 1 plus cos theta 1 plus cos theta ఏమవుతుందంటే 1 plus cos theta హోల్ స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ కింద మాత్రం ఏ ఫార్మ్ లో ఉంది, ఇది a ఇది b అనుకుంటే 1 a అని cos theta b అనుకుంటే ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b into a plus b. ఆ ఫార్మ్ లో కూడా రాశాను, మనకి తెలుసు ఆల్రెడీ ఫార్ములా. a plus b into a minus b ఫార్ములా ఏంటి మనకి, a square minus b square.
సో ఇక్కడ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి వాడి యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవ్వాలి మనకి ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కానీ ఏ అంటే ఎంత 1, బి అంటే ఎంత కాస్ థీటా. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్న ఫార్ములా రాస్తాం. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది పైన కింద రెండుకి సంబంధించింది కాబట్టి కంపల్సరీ మీరు కింద నుంచి పైకి లాక్ పెట్టాల్సిందే. దాన్ని మాత్రం మర్చిపోవద్దు, కింద నుంచి పైకి పెట్టాల్సిందే. స్క్వేర్ రూట్ మొత్తానికి ఉంది. ఇందులో చేసే మెయిన్ పొరపాటు ఏంటంటే ఈ స్క్వేర్ రూట్ పూర్తిగా రాయకుండా హాఫ్ ఇక్కడి నుంచి పెడతాం, కానీ అలా పెట్టడం వల్ల రాంగ్ అవుతుంది. మొత్తం మన స్క్వేర్ రూట్ అనేది నోమేటర్ డినామినేటర్ రెండింటికి కలిపే ఉంది కాబట్టి కింద నుంచి పై వరకు మనం పెట్టాల్సింది. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంచండి, తర్వాత చేంజ్ చేసుకుందాం. కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీ మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఉపయోగించే ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీ ఏంటంటే చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీసుకు 1 తీసుకుంటే, కాస్ స్క్వేర్ థీటా తీసుకెళ్ళండి ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అవునా కదా? సో ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ఏమొచ్చింది మనకి ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ చూడండి ఏమన్నా ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. సో మనం క్లియర్ అక్కడ ఉంది కదా ఏమని సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నారు. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఫార్ములా ఏంటి సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, రెండు హోల్ స్క్వేర్ మ్యాచ్ చేసాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అండ్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది ఎంత 1 ప్లస్ కాస్ థీటా బై ఏం మిగిలింది సైన్ థీటా మిగిలింది. దీన్ని మనం విడగొట్టి రాసుకుంటే మనకి మిగిలింది ఎంత 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు 1 బై సైన్ థీటా అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ కొసెకండ్ థీటా. 1 బై కాస్ నెక్స్ట్ వన్ ఏంటి కాస్ థీటా బై సైన్ థీటా. కాస్ థీటా బై సైన్ థీటా అంటే యూ కెన్ రైట్ ద కాట్ థీటా. సో 1 బై సైన్ థీటా అంటే ఏంటి కొసెకండ్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏంటి కాట్ థీటా. మనం RHS ప్రూవ్ చేయాల్సింది ఏంటి కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా. దట్ ఈస్ ఈక్వల్ టు RHS, right hand side. So we have considered the LHS and we have to prove the RHS. Right hand side మనకు వచ్చేసింది. Therefore మన ప్రాబ్లం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. ఇక్కడ మనం ప్రూవ్ చేసింది ఏంటంటే స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ప్రూవ్ చేయాలి మనం కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా అని ప్రూవ్ చేయాలి. సో దాన్ని ప్రూవ్ చేయడం కోసం నేను ఫస్ట్ ఏం చేశాను LHS తీసుకున్నాను. వాట్ ఇస్ LHS స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అనేది LHS అవుతుంది. సో దీంట్లో నేను ఏం తీసుకోవాలి కొసెకండ్ థీటా ప్లస్ కాట్ థీటా తీసుకురావాలి. మీకు ఈ ప్రాబ్లం వచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం రావాలి స్క్వేర్స్ రావాలి. స్క్వేర్స్ రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ రేషనలైజ్ టైప్ లో 1 మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి దానికి 1 ప్లస్ కాస్ థీటా తీసుకుని పైన కింద మల్టిప్లై చేయాలి. సో సేమ్ రెండు సేమే కాబట్టి దీని వాల్యూ యొక్క క్యాన్సిల్ ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి ఇంటూ 1 అంటే వాల్యూ నాట్ చేంజ్ కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు. సో నేను ఏం చెప్పాను ఏం గుర్తుపెట్టుకో ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే స్క్వేర్ రూట్. ఐ హాడ్ అబ్జర్వ్ ద స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ వస్తే కానీ క్యాన్సిల్ అవ్వదు. స్క్వేర్ రావాలంటే 1 మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి దాన్ని ఏంది మల్టిప్లై చేయాలి 1 ప్లస్ కాస్ థీటా మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా.
that is equal to square root of 1 plus cos theta into 1 plus cos theta, 1 plus cos theta whole square by ఇది ఏ ఫార్ములా ఉంది, a plus b into a minus b. సో ఏ ఫార్ములా ఇది, a square minus b square అంటే 1 square minus b square ఎంత, cos square. సో ఇప్పుడు నాకు దీన్ని చేసుకుంటే 1 square అంటే 1 వచ్చింది, cos square రాస్తున్నాను. 1 minus cos square అది మన ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ sin square theta plus cos square theta equal 1 అని తీసుకుంటే దీనికి sin square is equal to cos square వెళ్తే ఉంటుంది minus cos square. సో 1 minus cos square ప్లస్ రాయొచ్చు, sin square theta రాయొచ్చు. సో sin square theta అని రాశాను. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలిన ఏంటి, 1 plus cos theta by sin theta. విడగొడితే 1 by sin theta plus cos theta by sin theta. 1 by sin theta అంటే ఆల్రెడీ నేను ఫార్ములాస్ రాశాను. అక్కడ 1 by sin theta అంటే ఏంటి, cosecant theta. cos theta by sin theta అంటే ఏంటి, cot theta. You get the RHS. That means the square root of 1 plus cos theta 1 minus cos theta is equal to cos theta plus cosecant theta plus cot theta అని మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, నేను ఫార్ములాస్ జనరల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పక్కన రాశాను. కానీ మీరు ప్రాబ్లం చేసినప్పుడు ఎక్కడికెక్కడ ఏ ఫార్ములా ఎక్కడ రాసాను అనేది క్లియర్ గా రాసుకోండి సిన్స్ పెట్టుకుని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 1 minus cos square రాశాను. ఇక్కడ అంటే సిన్స్ 1 minus cos square is equal to sin square theta అని పక్కన బ్రాకెట్ లో రాసుకోండి. అలాగే ఇక్కడ రాసిన తర్వాత సిన్స్ 1 by sin theta is equal to cosecant theta, సిన్స్ cos theta by sin theta is equal to cot theta అని చెప్పి క్లియర్ గా ఎక్కడెక్కడ ఫార్ములా పక్కన బ్రాకెట్ లో పెడితే ఇంప్రెషన్ బాగుంటుంది. మీరు రాసిన దాని మీద ఎగ్జామ్ ఎవరైతే వాల్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి ప్లస్ మీ మీద ఇంప్రెషన్ పెరిగి మార్క్స్ ఎక్కువ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. నా సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి, సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి, ప్రూవ్ దట్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a is equal to ప్రూవ్ చేయాలి మనం, secant a plus tan a ప్రూవ్ చేయాలి, secant a plus tan a. సో దీంట్లో కూడా మనం ఏం చేస్తాం, LHS కన్సిడర్ చేసుకుంటాం, ఏం ప్రూవ్ చేస్తాం, RHS మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ చూద్దాం. ఈ సొల్యూషన్ లో మనం ఏం తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a. ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఇది కన్సిడర్ చేసుకుని ఇందాక సేమ్ ప్రాసెస్ ఇది ఎలా ఉందో సేమ్ ప్రాసెస్ అలాగే చేస్తాం. కానీ జస్ట్ ఏంటంటే వాటిని బట్టి ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, దాన్ని బట్టి కొంచెం డిఫర్ అవుతుంది, అంతేగాని సేమ్ ప్రాబ్లమ్స్. సో ఈ రెండు సేమ్ ఒకే రకం ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఈ రెండింటిలోంచి ఏదో ఒకటి వచ్చే అవకాశం, ఈ మోడల్ వచ్చే అవకాశం ఉంటుంది 4 marks కి. సో చూద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దీని ముందు ఇందాక ఎలా అయితే మనం రేషనలైజ్ అని కూడా చెప్పాను కదా, కానీ బట్ మీకు అర్థం అవడం కోసం రేషనలైజ్ అని పదం వాడుతున్నాను. 1 plus sin a by 1 minus sin a. దీన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నేను కింద డినామినేటర్ చూసుకోండి, 1 minus sin a ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేయాలి, 1 plus sin a తో మల్టిప్లై చేయాలి. సో 1 plus sin a by 1 plus sin a రెండు సేమ్ తో పైన కింద కూడా సేమ్ వాల్యూతోనే మల్టిప్లై చేయాలి, అప్పుడే మనకు వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో 1 plus sin a by 1 plus sin a తో మల్టిప్లై చేశారు. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రాబ్లం చేసినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు మొదలెడితే కింద వరకు ఈక్వల్ టు అలా ఒక ఆర్డర్ వచ్చేలా చూసుకోండి. అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే మీరు రాసిన దాని మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. సో దట్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a into 1 plus sin a 1 plus sin a whole square by మళ్ళీ ఫార్ములా సేమ్ ఫార్ములా ఇందాకలాగా ఏంటది, a plus b into a minus b. ఇక్కడ a is equal to 1 and b is equal to ఎంత, sin a అనుకుంటే ఫార్ములా ప్రకారం మనకి ఏమవ్వాలి, a square minus b square. వాట్ ఇస్ a here, 1 square minus b ఏంటి, sin a whole square. That is equal to square root of, ఇక్కడ పైన 1 plus sin a whole square లా ఉంచేయండి, తర్వాత మనం క్యాన్సిల్ చేద్దాం, బై కింద 1 మైనస్ ఏమొచ్చింది, sin square a వచ్చింది. ఇందాక ఇక్కడ చిన్న తేడా, ఎందుకంటే ఇందాక మనం కాస్ నట్ తీసుకెళ్లి 1 minus cos square theta తీసుకొచ్చాం, కానీ ఈ కేసులో sin square నట్ తీసుకెళ్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫార్ములా ప్రకారం cos square theta is equal to sin అవతలకి వెళ్తే ఏమవుతుంది, 1 minus sin square theta. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a whole square by 1 minus sin square ఏం చెప్పుకున్నాం మనం, cos square. So we have to write here cos square a.
అర్థమైంది అర్థం కాదు. సో ఇక్కడ మనం రిపీట్ చేస్తున్నాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా కదా. సేమ్ వే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్, స్క్వేర్ క్యాన్సిల్, మన మిగిలింది ఎంత 1 ప్లస్ సైన్ ఏ బై ఏ మిగులుతుంది, కింద కాస్ ఏ మిగులుతుంది. దీన్ని విడగొట్టి రాస్తే 1 బై ఏముంది ఇది కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో 1 బై కాస్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, సీకెంట్ ఏ రాసుకోవచ్చు. సో రైట్ హియర్ ద సీకెంట్ ఏ ప్లస్ సైన్ బై కాస్ అంటే రాయొచ్చు మనం tan theta రాయొచ్చు. సో రైట్ హియర్ tan a. This is the RHS. So we consider the LHS and we have to prove the RHS. Therefore, square root of 1 plus sin A by 1 minus sin A is equal to, we get as a secant A plus tan A. Hence it is also proved. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఈ రెండు మోడల్స్ లో ఏదో ఒక మోడల్ అడుగుతూ ఉండొచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే కొన్ని ఫార్ములాస్, మెయిన్ ఫార్ములాస్, ఎక్కువగా ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ కూడా ఉండవు. డైరెక్ట్ గా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ 3, అలాగే సైన్ థీటా ఇస్ ద రెసిప్రోకల్, సైన్ రెసిప్రోకల్ కోసికెంట్, అలాగే కాస్ రెసిప్రోకల్ సీకెంట్, టాన్ రెసిప్రోకల్ కాట్. ఆ రెసిప్రోకల్స్ కాబట్టి మనం అలాగా 1 బై అని రాసుకుంటూ వస్తాం. సైన్ అంటే సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 బై cosecant A అని రాయొచ్చు, cos A is equal to 1 by secant A అని రాయొచ్చు, tan A is equal to 1 by cot A అని రాయొచ్చు. అలాగే ఒకటి రివర్స్ కూడా, ఎలాగా cosecant A is equal to 1 by sin A, secant A is equal to 1 by cos A, cot A is equal to 1 by tan A. అక్కడ నుంచి అలా మార్చుకోవడం అన్ని పెద్ద ఎక్కువ మనం ఇందులో కష్టపడాల్సిన పని లేదు. అలాగే tan theta is equal to sin theta by cos theta, లేదా cot theta రెసిప్రోకల్ కాబట్టి cos theta by sin theta. ఇలా మెయిన్ ఫార్ములాస్, అలా ట్రిగనోమెట్రీ నుంచి అటు ఇటు మార్చి తీసుకొచ్చిన ఫార్ములాస్ తప్ప ఎక్స్ట్రా ఫార్ములాస్ ఏమి ఉండవు. సో మెయిన్ ఈ ఫార్ములాస్ అనేది మీకు ఒక ఐడియా ఉంటే అదే ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లమ్, దానికి ఏ మెథడ్ ఫాలో అవ్వాలనేది జాగ్రత్తగా మీరు నేర్చుకుని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ క్యాన్ చేసుకోవాలంటే ఇలాగా రేషనలైజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. సో అదొక విషయం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా చేయొచ్చు. ఇలాగే సేమ్ మోడల్ ఇంకోటి ఉంది కాబట్టి ఈ రెండు మీరు ఒకదాని పక్కన ఒకటి క్లియర్ గా అర్థం చేసుకుని డిఫరెన్స్ అర్థం చేసుకోగలిగితే మీరు రెండింటిలో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో అలాగే నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే చాప్టర్, అంటే కొద్ది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ముందు మ్యాక్సిమం చాప్టర్స్ కవర్ చేసిన తర్వాత ఒక చాప్టర్కి వచ్చి 4-5 క్వశ్చన్స్ చొప్పున అన్ని చాప్టర్స్ కవర్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.